హలో మామా, చెప్పరా మావా. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ వచ్చిందా ఇండియా, చూసావా? చూశాను మావా. స్క్వాడ్ అయితే బానే ఉంది, కానీ ఏదో వెలితి కనిపిస్తుంది. అవును మామా, పెద్దగా సర్ప్రైజ్ అయితే ఏమీ లేవు. మనం ఎక్స్పెక్ట్ చేసిన టీమే ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంట్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు ఇండియన్ టీమ్ కి. సంజు శాంసన్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, హర్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్. ఇంకా మనకి స్టాండ్ బై ప్లేయర్స్ గా నలుగురు ఉన్నారు. శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్. మావా స్క్వాడ్ అయితే బానే ఉంది. ఇప్పుడు నేను ప్లేయింగ్ ఎలా అని చెప్తాను, అప్పుడు నీకు ఈ స్క్వాడ్ లో ఉన్న డ్రాబ్యాక్స్ అర్థం అవుతాయి. ఓకే మావా. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఉంటారు. 1 డౌన్ విరాట్ కోహ్లీ, 2 డౌన్ సూర్యకుమార్ యాదవ్, 3 డౌన్ రిషబ్ పంత్, 4 డౌన్ హార్దిక్ పాండ్యా, 5 డౌన్ జడేజా, 6 డౌన్ కుల్దీప్ యాదవ్, 7 డౌన్ బుమ్రా, 8 డౌన్ సిరాజ్, 9 డౌన్ చహల్. నువ్వు చెప్పిన టీం బాగానే ఉంది, కానీ నువ్వు చెప్పిన టీం కి ఒక 2 చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నాను. మరి నేను ఆ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, 1 డౌన్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, 2 డౌన్ వచ్చేసి సంజు శాంసన్, 3 డౌన్ శివం దుబే, 4 డౌన్ హార్దిక్ పాండ్యా, 5 డౌన్ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, 7th డౌన్ వచ్చేసి బుమ్రా, 8 డౌన్ మొహమ్మద్ సిరాజ్, 9 డౌన్ యుజ్వేంద్ర చాహల్. మావా మన ఇద్దరు స్క్వాడ్ లో గమనించుకుంటే రెండిట్లోని జడేజా తర్వాత బ్యాటింగ్ లేదు. అవును మావా. ఎవరిని తీసుకొచ్చి పెట్టినా ఇన్ కేస్ కుల్దీప్ ఆర్ చహల్ లో ఒకళ్ళు తీసుకొచ్చి అక్షర్ ని పెడితే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయిపోతారు. ఇద్దరు తక్కువ స్పిన్నర్లు అయితే కాదు, చాలా తెలివైన స్పిన్నర్లు, అలాగైనా ఆడించవచ్చు. ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్స్, రన్స్ కూడా ఎంతగా కన్సిడర్ చేయరు. కాబట్టి నాకు తెలిసినంత వరకు కొన్ని మ్యాచ్ల్లో చహల్ ఆర్ కుల్దీప్ ని పక్కన పెట్టి అక్షర్ పటేల్ కూడా ఆడిస్తారు అనుకుంటున్నాను బ్యాటింగ్ డెప్త్ కోసం. చేయొచ్చు మావా, ఒక ఆప్షన్ ఉంది. మాక్సిమం కుల్చా మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే టీము. అవును మావా, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్. అందుకే చహల్ ని సెలెక్ట్ చేసింది, లేకపోతే బెస్ట్ నైనే చేద్దరు కదా. అవును. ఖచ్చితంగా కుల్చా కాంబినేషనే ఉంటది. నీ టీము నాకు చాలా నచ్చింది నా టీం కన్నా. ఎప్పుడైతే మనం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఓపెనింగ్ ఆడించామో అప్పుడు మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ అండ్ శివన్ దూబే ఉంటే ఇండియన్ మిడిల్ ఆర్డర్ చాలా డేంజరస్ గా కనపడుతుంది. 1 డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు వరుసగా వస్తే ఇంకా అవతల టీము మొరాల్ ఈజీగా డౌన్ అయిపోద్ది వాళ్ళు ఆడే హిట్టింగ్ కి. అండ్ ఇంకా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఫామ్ లోకి వస్తే ఇంక చెప్పక్కర్లేదు. అప్పుడు బ్యాటింగ్ డెప్త్ లేదు, బొక్క లేదు. అవును, అలా చూసుకుంటారు మొత్తం అంతా బ్యాటింగ్. అక్కడ వరకు రానివారు, ఇంకా లాస్ట్ వరకు వెళ్ళి ఆడేస్తారు. అవును. ఆ వరకు అయితే శివన్ దూబే టీమ్ లో ఉండాలని ఉంది, కానీ శివన్ దూబేని టీమ్ లోకి అకామిడేట్ చేయడం కొంచెం కష్టమే. కోహ్లీ ఓపెనింగ్ ఆడితే అప్పుడు వస్తా టీమ్ లోకి వస్తే బాగుంటుంది నా ఉద్దేశం. నాకు ఇంకోటి ఒకటి ఏంటంటే, కీపర్స్ గా పంత్ని, సంజు శాంసన్ తీసుకున్నారు. కేఎల్ రాహుల్ నేను తీసుకోలేదు. నెక్స్ట్ స్పిన్నర్ గానేమో బిష్నాయ్ నేను తీసుకోలేదు మావా. ఫస్ట్ బిష్నాయ్ విషయానికి వద్దాం. బిష్నాయ్ ఎందుకు తీసుకోలేదంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టే చహల్ అండ్ కుల్దీప్ కాంబినేషన్ తో ఈ వరల్డ్ కప్ లోకి వెళ్దామని బిష్నాయ్ సెలెక్ట్ చేయలేదు. బ్యాటింగ్ డెప్త్ ఇదంతా పక్కన పడేసారు ఇంక సెలెక్టర్లు. నాకు అర్థమైంది ఏంటంటే కేఎల్ రాహుల్ ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే, కేఎల్ రాహుల్ ఆడితే యాజ్ ఏ ఓపెనింగ్ వికెట్ కీపర్ గా ఆడగలడు. ఓపెనింగ్ లో స్లాట్లు ఖాళీ లేవు. 4వ ప్లేయర్ ని తీసుకొచ్చి ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం అని అనుకుని ఉండొచ్చు. కీపర్ స్లాట్ అనేది మిడిల్ ఆర్డర్ లో ఖాళీ ఉంది. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఆడితేనే స్ట్రైక్ రేట్ మీద విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ కేఎల్ రాహుల్ సెలెక్ట్ చేసి మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తే సెలెక్టర్స్ ని ఇంకెంత దొబ్బుతారో క్రిటిక్స్ నువ్వు ఆలోచించు. ఆ రిస్క్ తీసుకోలేక వీళ్ళిద్దరిని ఫామ్ లో కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే మావా, నేను కూడా ఒక ఎక్స్పెక్ట్ చేశాను. మనం చూసుకుంటే రీసెంట్ ఐపీఎల్ ఫామ్ చూసుకుంటే బౌలర్స్ బుమ్రా తప్ప ఎవ్వరు మంచి ఫామ్ లో లేరు. హర్దీప్, సిరాజ్ కొంచెం ఎక్కువ రన్స్ కన్సిడర్ చేస్తున్నారు. వికెట్స్ కూడా అంతగా తీయట్లేదు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే సందీప్ శర్మ ఏమన్నా టీమ్ లో కంబ్యాక్ ఇస్తాడేమో అనుకున్నాను. అవును మావా, నేను కూడా అనుకున్నాను. అప్పుడెప్పుడో మనం 10th ఇంటర్ లో ఉన్నప్పుడు ఆడాడు, చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. పవర్ ప్లే లో, డెప్త్ లో, మిడిల్ ఓవర్ లో అన్ని చోట్ల కుమ్మేస్తున్నాడు. కాబట్టి కనీసం స్టాండ్ బైజ్ గానే సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. శార్దుల్ ఠాకూర్ ని ట్రై చేస్తుంటే ఎలా ఉండేదంట. అవును మామ, మనం కూడా టీము ప్రెడిక్ట్ చేసినప్పుడు శార్దుల్ ఠాకూర్ ని పెట్టాం. ఇప్పుడు శార్దుల్ చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడు టీమ్ కి. అతను ఉన్నాడంటే టీమ్ ని డిఫరెంట్ గా ట్రై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అక్షర్ పటేల్ సెలెక్ట్ చేశారు. అతను కూడా సేమ్ శార్దుల్ లాగే ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడు. కానీ వాళ్ళు ఏంటంటే ఫామ్ చూసుకున్నారు. అక్షర్ పటేల్, శార్దుల్ మధ్య అక్షర్ పటేల్ మంచి ఫామ్ లో ఉన్నాడు కదా, వికెట్ టేకింగ్ బౌలర్ కూడా కదా అని చెప్పి అక్షర్ పటేల్ పిక్ చేసుకున్నారు. శార్దుల్ కనుక ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ఆడి ఉంటే తన్నే సెలెక్ట్ చేద్దరు 100%. మొత్తం మీద స్క్వాడ్ అయితే బాగుంది మామ. ఇద్దరు గ్రేట్ స్పిన్నర్లు, ఇద్దరు గ్రేట్ పేస్ బౌలర్లు, ఇద్దరు గ్రేట్ ఆల్రౌండర్లు. ఇంత మంచి బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకుని మన వాళ్ళు వరల్డ్ కప్ గెలవరంటావా చెప్పు? ఖచ్చితంగా కప్పు కొట్టుకుని వస్తారు బాబు ఈసారి. స్పిన్ డియోతోనే చాలా ఇబ్బంది పడిపోతారు ప్రతి టీం ఈసారి నాకు తెలిసినంత వరకు. అవును మా, ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా ఫర్ T20 వరల్డ్ కప్.